ఈ ఒక్క ఫార్మ్స్ గురించి మీరైతే నేర్చుకుంటే మీరు సేల్స్ ఫోర్స్‌లో మోస్ట్ ఆఫ్ ద యూజ్ కేసెస్ కోడింగ్ లేకుండానే రాయొచ్చండి. అదేంటో మీకు తెలుసా? దాన్నే డైనమిక్ ఫార్మ్స్ అని అంటారండి. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చి డైనమిక్ ఫార్మ్స్. డైనమిక్ ఫార్మ్స్ అంటే ఏంటి? డైనమిక్ ఫార్మ్స్ ఎలా ఇది చేస్తాది? మనం రియల్‌గా ఒక బిజినెస్ యూజ్ కేస్‌ని ఎలా చేస్తాము మన సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్‌లో అని నేనైతే ఈరోజు క్లారిటీగా అయితే మీకైతే చెప్తానండి. ఓకేనా? ఫస్ట్ థింగ్ డైనమిక్ ఫార్మ్స్ అంటే ఇది లైట్నింగ్ రికార్డు, ఇది లైట్నింగ్ పేజ్ వ్యూ. ఈ లైట్నింగ్లోనే మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది. మీకు పేజ్ లేఅవుట్స్ కాన్సెప్ట్ మీకైతే వచ్చునుంటే డైనమిక్ ఫార్మ్స్ ఈజీ అండి. సేమ్ పేజ్ లేఅవుట్స్కి అడ్వాన్స్డ్ వర్షన్ అని అంటారండి. ఓకేనా? పేజ్ లేఅవుట్స్ రెండు చోట్ల వర్క్ అవుతుంది. ఎయిదర్ క్లాసిక్ లేదా లైట్నింగ్ రెండు వర్క్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఎ ఓల్డర్. బట్ మనకి ఇక్కడ డైనమిక్ ఫార్మ్స్ వచ్చి లేటెస్ట్ వర్షన్ అండి. లేటెస్ట్ సేల్స్ ఫోర్సే రికమెండెడ్ చేస్తుంది. చాలా కండిషనల్ బ్రేట్ మనం కానీ యూస్ అయితే చేసుకోవచ్చు. నేను అది ఎలా చేద్దామని చెప్తానండి. ఓకేనా? ఫస్ట్ మీరు డైనమిక్ ఫార్మ్స్ ఎలా చూడాలి అంటే మీరు మీ ఆబ్జెక్ట్లో ఓపెన్ చేసుకుని ఇది రికార్డ్ పేజ్. మీ అందరికీ తెలుసు ఇది రికార్డ్ పేజ్ అంటారు. ఇక్కడ వెళ్ళినారనుకోండి సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్ వెళ్ళినారంటే ఎడిట్ పేజ్కి ఇచ్చేసారనుకోండి మనకైతే ఇది వచ్చి లైట్నింగ్ రికార్డ్ పేజ్ అండి. దీనినే డైనమిక్ ఫార్మ్స్ ఎలా అవుతుందంటే ఇక్కడ మనకు చూడండి కాంపోనెంట్ బేస్డ్ మనకైతే వర్క్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఉండేది అన్ని స్టాండర్డ్ కాంపోనెంట్స్ అండి. ఇది సేల్స్ ఫోర్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే కొన్ని కాంపోనెంట్స్ అయితే ఇస్తారండి. ఓకేనా? మనం ఇక్కడ కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. ఈజీ. మనం ఏదైనా కస్టమ్ కాంపోనెంట్స్ కానీ క్రియేట్ చేసామనుకోండి ఇక్కడైతే వస్తుందండి, అవైలబుల్ అయితే అవుతుంది. మనం కస్టమ్ కాంపోనెంట్ అంటే ఎల్డబ్ల్యూసి ద్వారా మనమైతే క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ ఇక్కడ షో అవ్వాలనుకుంటే ఇక్కడ కాంపోనెంట్స్ పేజ్ సెక్షన్లో మనకైతే అవైలబుల్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే ఫీల్డ్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూడండి డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీల్డ్స్ ఇంటూ సెక్షన్ ఇన్ డైనమిక్ హైలైట్స్ ప్యానల్ కాంపోనెంట్. దిస్ ఇస్ ద డైనమిక్ హైలైట్స్. ఇది ఇక్కడ మనకి హైలైట్స్ ప్యానల్ అని ఉంటుంది, ఫీల్డ్ సెక్షన్ అని ఉంటుంది, ఇక్కడ ఫీల్డ్స్ అని ఉంటుంది. ఓకేనా? మీరు డైనమిక్ ఫార్మ్స్గా ఎలా చేయాలి అనుకుంటే ఇది ఈ పేజ్ మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి ఇక్కడ చూడండి ఇది మనం వచ్చి క్రియేట్ చేసింది పేజ్ లేఅవుట్ అండి. ఓకేనా? ఇక్కడ మీరు చూసినారా ఇంతకుముందు వచ్చిందా లేదు కదా, ఇప్పుడు నేను వేరే కాంపోనెంట్కి రాలేదు. ఇక్కడ మీరు ఈ పేజ్ ఉంది కదా రికార్డ్ పేజ్లో ఈ సెషన్ ఇట్లా వెళ్ళినారనుకోండి ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ వస్తుంది. యూ కెన్ కన్ఫిగర్ రికార్డ్ డీటెయిల్ దిస్ సెక్షన్ అండ్ ఫీల్డ్స్ రైట్ సైడ్ ఇన్ ద లైట్నింగ్ రికార్డ్ బిల్డర్, అప్డేటింగ్ డైనమిక్ ఫార్మ్స్ అండ్ స్టార్ట్ పుట్టింగ్ ఇన్పుట్ ఫీల్డ్స్ అండ్ సెక్షన్ ఎనీవేర్ ఆన్ ద పేజ్. ఇలా మనం చేసామనుకోండి, క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు మనం అయితే అప్గ్రేడ్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మీరు స్కిప్ అని కొట్టండి. ఇక్కడ నెక్స్ట్ ఏ లేఅవుట్కి కావాలి అనుకుంటే మనము యాజ్ ఆఫ్ నౌ నాకు ఒక లేఅవుట్కి నేను అన్ని లేఅవుట్కి సరే ఓకే నేను ఒక లేఅవుట్కి అయితే ఇస్తాను, అయితే చూస్ చేసుకోవాలా. ఓకే నేను ఇవి వచ్చి నార్మల్ మనం క్రియేట్ చేసిన పేజ్ లేఅవుట్ ఇది వచ్చి వదిలేయండి. మనం ఇక్కడ ఎగ్జిస్టింగ్ వన్ని అయితే మనం అయితే చేస్తాం, అంటే స్టాండర్డ్ వన్ క్లిక్ చేసి ఫినిష్ ఇచ్చామనుకోండి ఇప్పుడు అదైతే డైనమిక్ ఫార్మ్స్ కింద అప్డేట్ అయిపోయిందండి. ఇక్కడ మనము మనమైతే ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనా? ఇక్కడ మనం ఫీల్డ్ కావాలంటే షో ఎడిట్ చేసుకోవచ్చు, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, ఫీల్డ్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నుంచి మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు మనకు కావాలన్న సెక్షన్కి. ఇక్కడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ సింపుల్గా ఉంటుందండి. నాకు సింపుల్ సెక్షన్స్గా చూడండి మనకైతే ఈజీగా అయితే మనమైతే పేజ్ని అయితే క్లారిటీగా మనం నీట్గా మనమైతే అరేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే మనము పేజ్ లేఅవుట్లో మీరు చూసింటారంటే సెక్షన్ వైజ్ మనమైతే క్లిక్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఎలా సెక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఫీల్డ్ సెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ ఊరికి జస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ కొట్టారంటే ఫీల్డ్ సెక్షన్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి కాలమ్స్ మీకు రెండు విధాలుగా కావాలా లేదా ఒకటిగా కావాలా అంటే కూడా మనం అయితే ఇక్కడ డిఫైన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అలైన్ ఫీల్డ్స్ హారిజంటలీ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇలా చాలా మనకు ఆప్షన్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనము సెక్షన్ నేమ్ అయితే కూడా ఇచ్చుకోవచ్చు. లేబుల్ వచ్చి కస్టమ్ సెక్షన్ అని ఇస్తాను నేను, జస్ట్ ఊరికే మీకు రెఫరెన్స్కి కస్టమ్ సెక్షన్ అయితే ఇస్తానండి. ఇక్కడైతే మనం నేమ్ అయితే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మనము కావాల్సిన ఫీల్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నాకు ఆధార్ కార్డు
మీరు ఇక్కడ నుంచి కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ వెళ్ళినారంటే కూడా ఇక్కడ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్. ఇలా మనమైతే చూడండి పేజ్ అయితే క్రియేట్ అయిపోయిందా. ఇట్లా మరి మనం ఇక్కడ ఈ ఫీల్డ్ని మనము మీరు పేజ్ లేఅవుట్ కాన్సెప్ట్ విన్నప్పుడు తెలుసుంటుంది. అక్కడ మనము రీడ్ ఓన్లీ రిక్వైర్డ్ అలా మనమైతే చేస్తామని, ఇక్కడ కూడా సేమ్ వైజ్ ఇక్కడ మనమైతే చూస్ చేసుకోవచ్చండి. ఓకేనా. చాలా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చండి. ఏ ఫ్లోస్ కానీ మనం కాంపోనెంట్ ఫీచర్లో మనం చేసే ఫీచర్ ఫ్లో కాన్సెప్ట్స్ కానీ ఎవ్రీథింగ్ మనమైతే ఇక్కడే అయితే చేస్తామండి. ఓకేనా. సపోజ్ ఇక్కడ మనం ఒక కండిషన్ అయితే ఇస్తాం, ఈ కస్టమ్ సెక్షన్ నాకి, ఓకేనా, ఈ కస్టమ్ సెక్షన్ నాకి పేషెంట్స్ నేమ్ ఇది మ్యాండేటరీ. ఓకే, ఇంకొక ఏదైనా ఇస్తాం, సంథింగ్ కస్టమ్ సెక్షన్. ఓకే, దీంట్లో ఏమున్నాయి వాల్యూస్ మనకు తెలీదు. ఓకే, సపోజ్ ఈ ఫీజు 1000 పైన ఉంటే నాకు ఈ సెక్షన్ కస్టమ్ సెక్షన్ విజిబుల్ అవ్వాలి, అలా కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ వెళ్ళినారనుకోండి ఈ సెక్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ వెళ్ళినారంటే కాంపోనెంట్ విజిబిలిటీ, యాడ్ ఏ ఫిల్టర్, ఇక్కడ మనము మన ఫీల్డ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఫీజ్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఫీజ్ ఇక్కడ మనకి అర్థమెటికల్ ఆపరేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఈక్వల్ టు ఓకే ఇక్కడ మనకి సారీ పోయింది, మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఫీజ్ పిక్ లిస్ట్ ఫిల్టర్. ఓకే, ఇది ఓకే ఈక్వల్స్ టు ఐపీడీ. ఓకే ఈ ఐపీడీ ఓపీడీ నార్మల్ ఫీజ్. ఓకే, ఇది నార్మల్ ఫీజ్ అయితే నాకు ఈ ఫీల్డ్లో అయితే ఈ సెక్షన్ అయితే విజిబుల్ అవ్వాలని నేనైతే కండిషన్ ఇస్తాను. ఓకేనా. ఈ హోల్ సెక్షన్ ఈ 2 ఫీల్డ్స్ కూడా విజిబుల్ అవ్వదు. ఓకేనా. సేవ్ అయితే ఇస్తానండి. సేవ్ ఇచ్చాక యాక్టివేషన్ అయితే వస్తుంది. ఓకే, యాక్టివేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. యాక్టివేషన్ కూడా చేయాలి. మీరు ఫస్ట్ టైం నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, లాస్ట్ వీడియోస్లో మీరు చూస్తుంటే. ఇక్కడ మీరు ఆర్క్ డిఫాల్ట్గా ఇచ్చేయండి, లేదంటే యాప్ డిఫాల్ట్గా కూడా ఇవ్వచ్చు. యాప్ డిఫాల్ట్గా అంటే కూడా మనం మన అప్లికేషన్లో ఏ యాప్ మనది వచ్చి సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్ కదా, ఆ అప్లికేషన్ బేస్ కూడా మనమైతే యాప్ డిఫాల్ట్గా ఇవ్వచ్చు అండి. ఓకేనా. ఒక్కసారి మనం కాన్ఫిగరేషన్ చేస్తే మన నెక్స్ట్ టైం మనం జస్ట్ క్లిక్ చేస్తేనే మనకి ఆ అప్లికేషన్స్కి మాత్రం మనకి సపరేట్గా అయితే తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు సేవ్ చేసుకున్నానంటే చూడండి మీరే ఆ సెక్షన్ విజిబుల్ అవుతుందా లేదా. లేదు, ఎందుకు అవ్వలేదు, ఇక్కడ ఏమీ లేదు వాల్యూస్. ఓకే, నేను ఇప్పుడు ఇదైతే ఇస్తా, ఐపీడీ అని ఇస్తా. సెక్షన్ విజిబుల్ అవుతుందా చూద్దాం. అవ్వదు. లేదు, నేను ఇంకొకటి కూడా ఇస్తా, ఓపీడీ అని ఇస్తా. అవుతుందా. అవ్వదు. అదే ఇప్పుడు చూడండి, నేను ఫీజ్ అని సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ చేసి సేవ్ చేస్తాను, ఆ సెక్షన్ అయితే ఆటోమేటిక్గా విజిబుల్ అవుతుంది. చూసినారా. ఇట్లా మనము ఒక ఫీల్డ్ని ఒక కస్టమర్స్కి ఈ ఫీల్డ్స్ బేస్డ్ పైన నాకు ఈ సెక్షన్గా క్రియేట్ కావాలి, లేదు ఇంకొక విధంగా కూడా మనం చేసుకోవచ్చు. సేమ్ వైజ్ మనము ఇప్పుడు నాట్ ఓన్లీ సెక్షన్, ఒక సెక్షనే కాకుండా ఒక ఫీల్డ్ని కూడా మనమైతే ఇప్పుడు షో చేయొచ్చు వద్దు అని కండిషనల్ ఫిల్టరింగ్ కూడా చేయొచ్చు అండి. దీన్ని ఫిల్టరింగ్ అంటారు, కండిషనల్ రూటింగ్ కూడా అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం చేసింది వచ్చి సెక్షన్, హోల్ సెక్షన్. కొన్ని కేసెస్లో మనకి హోల్ సెక్షన్ వద్దు, కొన్ని రిక్వైర్మెంట్ ఎలా ఉంటాయంటే కొన్ని కేసెస్ నాకు ఇక్కడ నాకు ఇప్పుడు నేను ఈ సెక్షన్ ఉండండి, ఇది ఉంది కదా, ఈ సెక్షన్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఫీల్డ్స్ అయితే ఉంటుంది కదా, ఆధార్ నెంబరు. ఇక్కడ నాకు కస్టమ్ సెక్షన్. ఓకే, ఇక్కడ నేనైతే ఇస్తాను. సెక్షన్ అయితే నాకు రాదనుకుంటా, ఫీల్డ్ మాత్రం మనం అయితే ఇవ్వచ్చు. ఉందండి, అడ్వాన్స్ డివైజెస్ ఫామ్ ఫ్యాక్టర్ వద్దు, అడ్వాన్స్లో ఫీల్డ్ ఇక్కడ వెళ్ళినారనుకోండి, రికార్డు యూజరు, ఇక్కడ పర్మిషన్స్ అడిగినారంటే డివైస్లో ఫామ్ ఫ్యాక్టరు. ఓకే, ఇది ఫామ్ ఫ్యాక్టర్ లేదు. ఇక్కడ 3 లెవెల్స్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ రికార్డ్ లెవెల్, ఇక్కడ డివైస్ లెవెల్ అంటే డివైస్ లెవెల్ నుంచి డెస్క్టాపా లేదా ఇక్కడ ఫోన్ నుంచి అట్లా కూడా మనం అయితే కండిషన్ ఇవ్వచ్చు. ఇక్కడ అడ్వాన్స్డ్గా కావాలంటే కూడా మనం ఇక్కడ చూసినారంటే మనకి డివైస్ నుంచి ఇవ్వచ్చు, లేదంటే యూజరు ఏ యూజర్ నుంచి యాక్టివా అలియాసా ఏ యూజర్ నుంచి మనకైతే షో అవ్వాలి, అలా కూడా కండిషన్స్ ఇవ్వచ్చు. లేదు కొన్నిసార్లు నాకు యూజర్ వద్దు, అలా అడ్వాన్స్డ్గా మనం వెళ్తే మనం ఫీల్డ్కి తగినట్టు మనం అయితే ఇచ్చుకోవచ్చు అండి. పర్మిషన్స్ రికార్డ్ అంటే దీంట్లో ఉండే రికార్డుకు మాత్రమే. ఓకేనా. చూసినారనుకోండి ఇక్కడ మాత్రమే. సేమ్ వైజ్ ఇక్కడ ఇంకొక కండిషన్ మనమైతే ఇద్దాం.
ఒక దీని బేస్డ్ పైన అయితే మనకి కావాలి కదా. ఓకే. ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా ఏదైనా చేద్దాం. ఓకే. ఇన్సూరెన్స్ కవరేజు డాక్టర్ నోట్. ఓకే. డాక్టర్ నోట్స్ నాకి ఈ ఫీల్డ్ డాక్టర్ ఉంటేనే ఈ సెలెక్ట్ అయితేనే నాకు ఈ డాక్టర్ నోట్స్ అయితే ఫీల్డ్ అయితే విజిబుల్ అవ్వాలి. అది ఎలానో చూద్దాం. సేమ్ ఇలానే వెళ్ళి డాక్టర్ అని క్లిక్ చేసుకున్నారనుకోండి. డాక్టర్ ఇక్కడ డాక్టర్ ఇక్కడ చూసినారనుకో, ఇక్కడ వెళ్ళినారంటే ఫీల్డ్ని క్లిక్ చేయండి. ఫీల్డ్ని క్లిక్ చేసి ఇక్కడ ఫిజిబిలిటీ అని కొట్టారనుకోండి. డాక్టర్ వేర్ ఇస్ ద డాక్టర్ ఇక్కడ వెళ్ళినారనుకో, ఒక్క నిమిషం. ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి, ప్రాబ్లంలే. రికార్డు చూడండి, డాక్టర్ నేమ్, స్పెషలైజేషన్. ఓకే, స్పెషలైజేషన్ చూడండి. ఇక్కడ నాకు సర్జరీ అని ఉంటే మాత్రమే ఈ డాక్టర్ నోట్స్ షో అవ్వాలి అని నేనైతే ఇస్తానండి. ఓకేనా, ఇచ్చి సేవ్ అయితే చేస్తాను. చూడండి, సేవ్ చేస్తాను. మీరు చూసుకున్నారనుకోండి, చూద్దాం. ఇక్కడ మనము డాక్టర్లో ఏమి ఇచ్చాము, ఇదైతే చూపించలేదు. ఓకే, ఇది వచ్చి డాక్టర్ కదా, మన శంకర్ దాదా. ఇది క్రాస్ ఫిల్టర్ ఆబ్జెక్ట్ అండి. ఇది సర్జరీ స్పెషలైజేషన్, ఇక డయాబెటీస్ ఉంది కదా. ఇప్పుడు మనము సర్జరీని ఇచ్చి సేవ్ చేస్తాం. మనకి వెళ్ళినారనుకోండి, ఈ ఐపీడీ లేఅవుట్, రాహుల్ డాక్టర్ నోట్స్ అయితే విజిబుల్ అవుతుంది. చూసినారా? అదే మనం ఇక్కడ ఇది వేరేగా మార్చామనుకోండి, ఇది అడ్వాన్స్డ్ లెవెల్ అండి. ఇది ఇక్కడ మనం డయాబెటీస్ మార్చుకున్నాం అనుకున్నా కూడా ఇది క్రాస్ ఫిల్టర్ ఆబ్జెక్ట్స్ అని అంటారండి. ఫిల్టరింగ్ మనము డైనమిక్గా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దట్ లుక్అప్ ఫీల్డ్స్. అవి ఇలా చాలా కండిషన్ బేస్డ్గా మనం సెక్షన్ క్రియేట్ చేసుకోవడం కానీ, రిలేటెడ్ లిస్టు చూడండి, ఇక్కడ వెళ్ళి మనం రిలేటెడ్ కాంపోనెంట్స్ యాడ్ చేయడం కానీ, ఇలా చాలా రకాలుగా మనం అయితే ఇక్కడ కాంపోనెంట్స్ ఏమేమి చాలా ఉన్నాయి. మనకి తగినట్టు ఫ్లో మనం చెప్తానండి. ఫ్లో ఏదైనా వస్తే ఇక్కడ యాడ్ చేయడం కానీ చాలా అయితే ఉన్నాయండి. మనం ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లో మనం ఇక్కడ వెళ్ళినారనుకోండి, చాలా రిలేటెడ్ లిస్ట్ అంటే మనకి పేరెంట్స్ ఉంటాయా, మెడికల్ రిపోర్ట్, దీనికి లుక్అప్ ఉంటాయి కదా, దాన్ని షోస్ రికార్డ్ అవ్వడము. ఇలా జస్ట్ కాంపోనెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. రికార్డు డీటెయిల్స్ పేజ్ని ఇలా చేసుకోవచ్చు. మొబైల్ వ్యూ, చాలా కాంపోనెంట్స్ మీరైతే ట్రై అయితే చేయండి. ఇలా మనమైతే మన డైనమిక్స్ ఫామ్స్ యూజ్ చేసుకుని మనమైతే కాంపోనెంట్స్ని అయితే బిల్డ్ అయితే చేయొచ్చు. ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ రికార్డ్ ఫీల్డ్ మాత్రమే చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఉంది, ఇది ఇంకా డైనమిక్ ఫామ్ కాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తానంటే ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు డైనమిక్ ఫామ్స్ అప్గ్రేడ్ చేసాం అనుకోండి, ఇది కూడా మనకి ఈ లేఅవుట్ కూడా మనకి డైనమిక్ ఫామ్స్ కింద అయిపోతుంది. నేను ఓన్లీ ఈ లేఅవుట్కి మాత్రమే ఇస్తా. ఆటోమేటిక్గా మనకి చూడండి డైనమిక్ ఫామ్స్ కింద అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ యాక్షన్స్ చాలా విధాలుగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇలానే మీరు కూడా ట్రై అయితే చేయండి. ఇది డైనమిక్స్ ఫామ్స్ గురించి, కండిషనల్ ఫిల్టరింగు, మనము క్రాస్ ఫిల్టర్ ఆబ్జెక్ట్ ఫిల్టరింగు, కాంపోనెంట్స్ని యాడ్ చేయడము, ఇలా అని చాలా రకాలుగా మనం అయితే చేసుకోవచ్చండి. ఓకేనా, సేవ్ చేసుకున్నాక సేవ్ అండ్ యాక్టివేషన్ చేశాక మాత్రమే మీకు అదైతే మీ యూఐలో మీకైతే విజిబుల్ అయితే అవుతుందండి. ఓకేనా, ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఇది డైనమిక్ ఫామ్స్ ఏంటంటే ఇది ఓవర్ రైడ్ అయితే చేస్తుందండి. మీకు చెప్పాలి, మనం ఇది పేజ్ లేఅవుట్ ద్వారా చేసాము ఇవన్నీ. ఇక్కడ పేజ్ లేఅవుట్లో మనం చేస్తే ఇప్పుడు మనము డైనమిక్ ఫామ్స్ యూజ్ చేస్తాం కాబట్టి డైనమిక్ ఫామ్స్ని పేజ్ లేఅవుట్ మనం ఎగ్జిస్టింగ్ ఉంది, మనం ఓవర్ రైడ్ అయితే చేయొచ్చండి. ఓకేనా, ఇదండి కాన్సెప్ట్ ఈరోజు. నెక్స్ట్ వీడియోలో నేనైతే లిస్ట్ వ్యూ ఎలా క్రియేట్ చేయాలి, కాంపోనెంట్స్, చార్టరు అండ్ ఫీడ్ ట్రాకింగ్ అని ఉన్నాయండి కొన్ని, అవి చూసుకుందాం. కమింగ్ వీడియోస్లో ఇవన్నీ డూప్లికేట్ రూల్స్, మ్యాచింగ్ రూల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ మనమైతే ఆటోమేషన్స్కి అయితే వెళ్దామండి. ఓకేనా, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.
ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.